శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి 2026 మే నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ఏదైనా ఒక నెల ఆ ఫలితాలు మనకి ఎలాగుంటాయి అని సింపుల్గా మీకు మీరే తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ యొక్క రాశి నుంచి 11వ రాశిలోకి ఏవైనా గ్రహాలు ఉన్నాయా అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహం కంప్లీట్గా మీకు ఆ గ్రహ కారకత్వాల ద్వారా కంప్లీట్గా సహకరించడం జరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఏ గ్రహమైనా ఉన్నప్పుడు ఆ గ్రహం కంప్లీట్గా ఉద్యోగ వ్యాపారాల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. ప్రధానంగా అష్టమ స్థానంలో ఏవైనా గ్రహాలు లేకుండా ఉంటే ఆ నెల మీకు ఎటువంటి అవమానాలు, ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, రోగాలు లేకుండా హాయిగా నట్టడం జరుగుతూ ఉంటుంది. 12వ స్థానంలో ఏవైనా గ్రహాలు ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచరు, ఖర్చులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మరి కర్కాటక రాశి వారికి ఈ నెల ప్రారంభంలో శుక్రుడు లాభస్థానంలో ఉన్నాడు. శుక్రుడు లాభస్థానంలో ఉంటే సింపుల్గా చెప్పొచ్చు, స్త్రీల వలన లాభం కలుగుతుంది. అంటే బయట స్త్రీలు మనకెందుకు సహకరిస్తారు? మీ భార్య వలన, మీ కుమార్తె వలన, మీ అక్కగారి వలన జరిగే అవకాశం ఉంటుంది. అంటే మీకు కుటుంబంలో పెద్దవారైన స్త్రీల ద్వారా సహకారం లభిస్తూ ఉంటుంది. అది మీకు ఆర్థిక పరంగా సహకరించు, ఏ విధంగా అన్నా సరే మీకు కనీసం మంచి ఆహారం, ఒక స్వీట్ బాక్స్ అన్న వాళ్ళ నుంచి రావడం జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ చతుర్థాధిపతిగా ఉన్నాడు కాబట్టి శుక్రుడు తల్లిగారి యొక్క సహకారం లభిస్తుంది. అంటే చతుర్థం లాభస్థానంలో కాబట్టి, చతుర్థం అంటే మదర్ కాబట్టి, అందుకనే సాధారణంగా అంటారు అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయని. అందుకని ఇప్పుడు శుక్రుడే మీకు అమ్మతో సమానం. మరి లాభస్థానంలో ఉండడం వల్ల మీకు కంప్లీట్గా మరి అమ్మ తలుచుకుంటే మీకు ఏవైనా ఇవ్వగలదు కాబట్టి కంప్లీట్గా మీకు సౌభాగ్యాన్ని, ధనాన్ని, అదృష్టాన్ని ఈ సమయంలో రావడం జరుగుతుంది. అయితే ఇది ఎల్లకాలం ఉంటాడు అక్కడ? కేవలం 14వ తారీఖు వరకే ఉండడం జరుగుతుంది. 14వ తారీఖు తర్వాత శుక్రుడు వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది. ఏ గ్రహం అయినా వ్యయస్థానంలోకి రాకూడదని కోరుకుంటారు, కానీ శుక్రుడు మాత్రం వ్యయస్థానంలోకి రావాలని కోరుకుంటారు. ఎందుకంటే శుక్రుడు 12లోకి వస్తే అన్ని సౌకర్యాలు అనుభవంలోకి వస్తూ ఉంటాయి. అప్పుడు దాకా మీరు ఏదో నగల షాపులో ఒక మంచి నగ వస్తువు చూస్తూ ఉంటారు తప్ప దాన్ని కొనలేకపోతుంటారు. ఎప్పుడైతే శుక్రుడు 12లోకి వచ్చాడో అది మీకు ఆ నగ మీకు సొంతం అవుతుంది. మీరన్నా కొనుక్కోవచ్చు, మీ భర్త గారన్నా ప్రజెంట్ చేయొచ్చు, ఎవరో ఒకరు మీకు మీరు ఇష్టమైన దాన్ని మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహానికి కూడా సౌకర్యం, అంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, భార్యాభర్తలు కలుసుకుంటారు, ఆత్మీయులతో మీరు చక్కగా ఎంటర్టైన్మెంట్గా కాలుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా చూసినప్పుడు దశమ స్థానంలో రవిగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం, అంటే దశమంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అదనపు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అంటే 2 రకాలుగా వృత్తిలో సంపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇలాగా 10వ తారీఖు 15వ తారీఖు తర్వాత దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నటువంటి రవి 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే ధనాధిపతి లాభస్థితి, ప్రభుత్వ సహకారం లభిస్తుంది, తండ్రి గారి సహకారం లభిస్తుంది, గురువుల సహకారం లభిస్తుంది, ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి, మీ పిల్లలు సహకరిస్తారు, వ్యక్తిగతంగా మీ యొక్క హోదా పెరిగే అవకాశం ఉంది. ఇది ఆ నెల. అంటే జాతకంలో రవి 11వ స్థానంలో ఉంటే జాతకంలో అన్ని దోషాలు సాల్వ్ అవుతాయి. గోచారంలో రవి 11వ స్థానంలోకి వస్తే మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు సర్వసాధారణంగా సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా రవితో పాటు రావడం వల్ల, అటు బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఇది వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకి చాలా వరకు వాళ్ళ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, వాళ్ళు అనుకున్న కాలేజీలో సీటు దొరుకుతుంది. ప్రధానంగా మీకు ఈ కాలేజీలో చేరడానికి ధనం సమకూరుతుంది. అది స్టైఫండ్ రూపంలో అవ్వచ్చు, బ్యాంకు రుణంలో అవ్వచ్చు, లేదా మీ పెద్దవారి ద్వారా జరిగే అవకాశం ఉంది. కాబట్టి అంటే విద్యార్థులకి ఇప్పుడు ఈ సంవత్సరం చదువుకి ఏ విధమైన ఫైనాన్స్ ఇబ్బంది లేకుండా ముందుగానే తగు విధంగా ఆర్థిక సహకారాన్ని లభించే అవకాశం ఉంది. సో ఇది ఈ విధంగా ఉంటే అష్టమంలో ఉన్నటువంటి రాహు మాత్రం కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది.
చిన్నది అవకాశాలన్నీ పూర్తిగా మనకు వస్తాయి. కాలేజీలో సీటు కూడా వస్తుంది. చివరి నిమిషంలో ఈ బర్త్ సర్టిఫికెట్ లేదనో, లేదంటే నేటివిటీ సర్టిఫికెట్ లేదనో, క్యాస్ట్ సర్టిఫికెట్ లేదనో మీ సీటు గల్లంత అయ్యే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా ఇప్పుడు చదువుకుంటప్పుడు కాలేజీలో ఏదో అమ్మాయిని ఏడిపించారని, ర్యాగింగ్ చేశారని ఇలాంటి రిమార్క్ వల్ల కూడా మీకు కాలేజీలో సీట్లు లాంటివి కానీ అవమానం జరిగే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఇన్ని గ్రహాలు సౌకర్యంగా హ్యాపీగా ఉన్నప్పుడు ఈ అష్టమంలో ఉన్నటువంటి రాహు చిన్న చిన్న ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా మిగతా గ్రహాల అనుగ్రహంతో కంప్లీట్గా ఏ రంగంలో వారైనా ఏదో ఒక అద్భుత విజయాన్ని, మీరు ఒక స్త్రీ లాభాన్ని ఈ నెలలో పొందే అవకాశం ఉంది. మనం ప్రతి నెల ఏదో పరిహారం తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ రెమెడీ అన్నది ప్రతి మంగళవారం చేయవలసి ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి గోధుమ రవ్వ, కొన్ని ప్రాంతాల్లో బొంబాయి రవ్వ అంటారు, గోధుమ నూక అంటారు. మొత్తం మీద ఈ గోధుమ రవ్వ సుమారుగా ఒక 1/4 కేజీ తీసుకోవడం, దానికి సమానంగా పంచదార తీసుకొని ఒక 100 గ్రాములో నెయ్యి కలిపి, అంటే ఈ 3 నెయ్యి, గోధుమ రవ్వ, పంచదార కలిపి పొడి పొడిగా తయారు చేసి అవి మీరు చీమలకి ఆహారంగా పెట్టవలసి ఉంటుంది. అంటే ఎక్కడ తోటల్లో ఉన్న, అడవిలో ఉన్న, అలాగా పార్కులో గట్ట ఉన్నప్పుడు అవి ఈ మంగళవారం రోజు ఈ చీమలకి ఇది నైవేద్యంగానో ప్రసాదంగానో ఈ మొత్తం ఈ గోధుమతో చేసినటువంటి మిక్చరు పెట్టడం జరుగుతుంది. అదే రోజు మీరు సాయంకాలం పూట, అంటే పొద్దున్న చీమలకి వేయచ్చు, సాయంకాలం వేస్ట్ వేయచ్చు, కానీ ఈవినింగ్ పూట మాత్రం మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది. దర్శించి స్వామివారికి 6 సంఖ్య కలిగినగా 6 లడ్లు ఇవ్వచ్చు, 6 గులాబీ పువ్వులు ఇవ్వచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఈ ఎండు ఖర్జూరం లాంటిది ఇవ్వచ్చు. అది స్వామివారికి అక్కడ ప్రసాదంగా ఇచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చొని ఏదో హనుమాన్ చాలీసా ఏదో చదువుకోవడం. అంటే ఈ విధంగా ఒక 6 వారాల పాటు మీరు చేయవలసి ఉంటుంది. అయితే ప్రతి వారం కూడా మీ ఇంప్రూవ్మెంట్ అన్నది కనబడుతుంటుంది. అంటే మనం ఏ రెమెడీ అయినా సరే మొక్కుబడిగా చేస్తే మాత్రం జరగదు. రెమెడీ కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప మీ తరపున ఏదో డబ్బులు ఇచ్చి చేపించేయడం వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు శ్రద్ధతో, నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు ఒక 6 వారాల్లో తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఇటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు, ఎస్పెషల్లీ ఆదివారం రోజు మరి పాయసం నైవేద్యంగా, అంటే పాయసం తయారు చేయవలసి ఉంటుంది. గోధుమ పాయసం కానీ బియ్యం పాయసం అయినా పర్లేదు. ఆదివారం రోజు తూర్పు దిక్కున ఉన్నటువంటి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులే తీసుకోవడం జరగాలి. అంటే కేవలం 3 వారాలు మాత్రం ఈ సూర్య భగవానుడికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఓపిక ఉంటే ఆదిత్య ఉదయం వినడం. అయితే ఆదివారం కంప్లీట్గా మీరు నియమంగా ఉండాలి. ఎన్వి అది మానేయడం, అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టడం. ఈవెన్ పాన్ కిల్లి నవలేవారు కూడా ఆ రోజు కిల్లి నవలడం అన్నది మానేసి కొద్దిగా పవిత్రంగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇది అనారోగ్యపరంగా ఉన్నటువంటి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఇంకా మీకు బెటర్గా కావాలంటే ఇప్పుడు ఈ ఆదివారం రోజు కానీ, ఈ ఇందాక చెప్పిన మంగళవారం రోజు కానీ గోవుకి గోశాల దర్శించి, అంటే గోశాలలో మీరు కొంత సేవ చేయవలసి ఉంటుందన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి శుభ్రం చేయడం, శుభ్రంగా ఆవుకి స్నానం చేయించడం, కాళ్ళకి అది అంటే గోసేవ చేయవలసి ఉంటుంది. గోవికి నచ్చే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల, గోవికి కొంత ఆహారం తినిపించడం వల్ల కనీసం ఒక 40 నిమిషాలు, గంటన్నా ఆ గోశాలలో మీరు కాలం గడపడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ లాంటిది, దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా వెళ్ళిపోయి మీకు ఒక మంచి స్వచ్ఛంగా రావడం జరుగుతుంటుంది. మంచి గాలి పీల్చడం వల్ల మీకు మరి అది స్వచ్ఛతగా ఉంటుంది. అప్పుడు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి తొందరగా రావడం, శుభగ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం, దుష్టగ్రహాలు మీకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి
కంప్లీట్గా నమ్మకంతో ఈ రెమెడీ ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవే, కానీ సూర్యుడే ధనాన్ని ఇవ్వగలడు. సూర్యుడు మాత్రమే ధనం ఇవ్వగలడు. అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా చిన్నపాటి రెమెడీ నమ్మకంతో చేసుకుంటే కంప్లీట్గా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.